ముహూర్తం ఫిక్స్ అయింది. 7 అడుగులు నడిచేందుకు తను రెడీ అయింది. అయితే పెళ్లి తర్వాత మాత్రం నయనతార సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందట. ఈ విషయంలో షారుఖ్ ఖానే తన కెరీర్ కి బ్రేక్ వేయబోతున్నాడట. నిజమేనా? టేక్ ఏ లుక్. నయనతార ఇంట్లో వెడ్డింగ్ బెల్స్ మోగనున్నాయి. ఆల్రెడీ తమ పెళ్లికి రావాలంటూ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ నయనతార పెళ్లి కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. చెన్నైలోని రిసార్ట్లో ఈ నెల 9న పెళ్లి భాజాల మధ్య ఈ ఇద్దరు ఒక్కటవ్వబోతున్నారు. నయనతార ఏం చేసినా ఇదే చివరి ఏడాదా? ఈ నెల 9న తన పెళ్లి జరగబోతోంది. ఆ తర్వాత తను సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందా? ఇవే డౌట్లకు గేట్లు తెరుచుకున్నాయి. నిజంగానే నయన ఆన్సర్ అంటూ ఓ ప్రచారం కూడా షురూ అయింది. నయన ప్రెజెంట్ చిరంజీవితో గాడ్ ఫాదర్ మూవీ చేసింది. అలానే కనెక్ట్ అంటూ తమిళ్లో, గోల్డ్ అంటూ మలయాళంలో ప్రయోగం చేస్తోంది. ఇక హిందీలో జవాన్ మూవీ చేయబోతోంది. నయనతార ఇప్పటివరకు తెలుగు, తమిళ్, మలయాళం అంటూ రకరకాల భాషల్లో యంగ్ హీరోలతో, స్టార్ హీరోలతో జోడీ కట్టింది. హిట్లు సొంతం చేసుకుంది. ఇక మీదట మాత్రం మూవీస్ కి దూరంగా ఉండబోతుందట. కారణం ఈ నెల 9న తన పెళ్లి కాబోతుండడం అంటున్నారు. నయనతార తన పెళ్లి తర్వాత బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతోంది. ఆర్ట్లీ మేకింగ్ లో షారుఖ్ చేయబోతున్న జవాన్ మూవీలో తనతో జోడీ కట్టబోతోంది. అదే తనకి ఆఖరి సినిమా అంటున్నారు. ఈ మూవీ ముందే కమిట్ అవ్వటం వల్ల పెళ్లి తర్వాత తను ఈ ప్రాజెక్టు పూర్తి చేసి సినిమాలకు గుడ్ బై చెప్పబోతోందని ప్రచారం పెంచారు.